హాయ్, వెల్కమ్ టు వికీ టాక్స్. భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా జనాల నుంచి డబ్బులు వసూలు చేయాలి, సంపద సృష్టించాలి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి గారు కూడా అనుకుని ఉండరు. మొట్టమొదటిసారిగా ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో, అంటే ఈయన కాదులే కానీ ఈయనకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టేట్ రోడ్లకి టోల్ ఛార్జెస్ వసూలు చేయాలి, వాటిని ఆ రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకి ఆ మెయింటెనెన్స్ కూడా వాడే రకంగా ఒక పద్ధతిని తీసుకొద్దని చెప్పి గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం వచ్చింది. దాన్ని మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు తాటాక్ కొట్టినట్టు కొట్టారు. చప్పుడు మామూలుగా మోత మోగించలే, రాష్ట్ర రోడ్ల మీద టోల్ ఛార్జెస్ ఎట్లా వసూలు చేస్తావు, ఆ మాత్రం చేయలేవా, రోడ్లు వేయలేవా అని చెప్పేసి వీర ప్రగడ్బాలు పలికేశారు. కట్ చేస్తే 6 నెలల్లో టోల్ ఛార్జెస్ పెట్టకపోతే కనుక, వసూలు చేయకపోతే ఆ గుంతల రోడ్లోనే తిరగండి, మేము ఏమీ చేయలేమని చెప్పి చంద్రబాబు గారు 2 రోజుల క్రితం చేతులు ఎత్తేసారు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుందాం. మనం ఏదైనా ఒక వెహికల్ కొంటే, 2 వీలర్ కానీ, ఆటో కానీ, కారు కానీ, బస్సు, లారీ ఏదైనా సరే కొంటే, కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఒక నెంబర్ ఇస్తుంది. ఈ ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మనం కొన్న వెహికల్ వాల్యూని బట్టి ఒక ట్యాక్స్ అనేది ఉంటుంది, రోడ్ ట్యాక్స్. మరి కొత్తగా కొనే వెహికల్స్కి ఈ రోడ్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ రోడ్ ట్యాక్స్ కూడా ఆ రోడ్ మెయింటెనెన్స్కి, రోడ్డు మీద తిరుగుతున్నందుకు, ఆ రోడ్లు వేస్తున్నందుకు, ఈ నిర్వహణ జరిగే ఈ ఖర్చు కోసం అని చెప్పేసి మీ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాము అని చెప్పి అందులో ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు టోల్ ఛార్జెస్ వసూలు చేసే లెక్క అయితే, కొత్తగా కొనే వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ వసూలు చేయటం గవర్నమెంట్ ఆపేస్తుందా? దోపిడీ అంటే సంపద సృష్టి కాదు, సంపదని దోచుకోవడం అంటారు దీన్ని. జనాల్ని ఎర్రి బాగులను చేసి సంపద సృష్టిస్తా, విజనరీ అని చెప్పి నమ్మి ఓట్లు వేస్తే, ఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో టోల్ ఛార్జెస్ పెడుతున్నాం స్టేట్ రోడ్ల కంటే ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వాళ్ళలో నేను ఉన్నా. అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ప్రతి వెహికల్ రోడ్డు మీద తిరిగేదానికి, అందులోనూ గత ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ అనేది విపరీతంగా పెంచి వసూలు చేశారు. మరి వాళ్ళకి కట్టించుకుంటా చేస్తున్నారని చెప్పేసి ఇదే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇట్లాగా వ్యతిరేకిస్తే కదా ఆపేశారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము ఖచ్చితంగా స్టేట్ రోడ్లకి టోల్ ఛార్జెస్ వసూలు చేయాల్సిందే, రోడ్లు వేయడానికి, రోడ్డు మరమ్మతులకి, వాటి మెయింటెనెన్స్కి డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అని చెప్పేసి ఎలా చెప్తున్నారు? రోడ్ ట్యాక్స్ క్యాన్సిల్ చేయండి. అయితే 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో పెడతారు కదా మీరు రోడ్ ట్యాక్స్, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయండి. టోల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నాం కాబట్టి రోడ్ ట్యాక్స్ అవసరం లేదు. ఏ వెహికల్ కొన్నా కానీ, ఒక్కొక్క వెహికల్ 10 లక్షల రూపాయలు కారు కొన్నాడంటే అడిగి 1 లక్ష రూపాయలు మిగిలిద్ది రోడ్ ట్యాక్స్. ఎందుకంటే టోల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు కాబట్టి. ఎంత అంటే ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ 10 పైసలు ఎలా లాగాలో, అంటే ఎలా ఉందంటే పరిస్థితి. ఇప్పుడు అంబానీ గారికో, అదానీ గారికో ఎస్బీఐ లేకపోతే ఇంకో బ్యాంకులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేసి ఆ నష్టాన్ని భర్తించడం కోసం ఈ బ్యాంకులు ఏం చేసాయి, ఆ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాంక్స్లో, అంటే ఓవరాల్ ఇండియా మొత్తం నెలకు 1 సారో 2 సార్లు ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనో, లేకపోతే మెయింటెనెన్స్ ఛార్జెస్ అనో ఒక్కొక్కటి అకౌంట్ నుంచి ఒక 100 నుంచి 500 దాకా వేసేవాడు. దెబ్బకి ఈ దొబ్బేసిన మాఫీ చేసిన 1,00,000 కోట్ల రూపాయలు ఒక్కరోజు ఒక ఎస్ఎంఎస్ ఛార్జెస్ కోసం అని చెప్పేసి లాగేసేవాళ్ళు. ఎవడు బాగుపడాలన్నా కానీ సున్నం పోయాల్సింది మాత్రం సామాన్యుడికే. సామాన్యుడికి ఓట్లు వేసేటప్పుడు మాత్రం అసలు ఆడికే. అసలు మామూలుగా క్రీమ్ బిస్కెట్, సన్ఫిస్ట్ లేకపోతే ఇవి ఉంటాయి కదా బ్రిటానియా క్రీమ్ బిస్కెట్లు, ఆ క్రీమ్ బిస్కెట్లు బటర్ పెట్టి మరీ వేస్తారు ఓటర్స్కి ఈ రాజకీయ నాయకులు. గెలిచిన తర్వాత సున్నం పోస్తారన్నమాట. నున్న గుండు కొట్టేసి సున్నం పూసి తిరగండి రబ్బాయి అంటారు. అడిగితే ఎందుకు మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు గతంలో ఎలా చెప్పారు కంటే, ఓ మాకు చెప్పేట అంత తోడుగా అంటారు. అప్పుడు పిల్లలు ముడ్లు కూడా కడుగుతారు ఓట్లకి వెళ్ళేటప్పుడు. ప్రతి ఒక్కరు ఎత్తుకుంటారు, చెప్పులు కొడతారు. అసలు ఎంత యాక్ట్ చేస్తారంటే, ప్రతిపక్షమైన అధికారం ఎవడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా ఎలక్షన్ టైంలో ఈ పనులు చేస్తారు. గెలిచిన తర్వాత మీరెవరో మేమెవరో, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండాలి, ఏం మాకు ఎదురు మాకు తెలియదా అని చెప్పి ఇంకొంచెం గట్టిగా అడిగితే కేసులు, ఇబ్బందులు పెడతారు, ఇవి చేస్తారు. కానీ చెప్పింది చెప్పినట్టయితే తెలియదు. కానీ దాని మీద సీనియర్స్ ఇంజనీర్స్ అంటారు అనమాట. కూటమి ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు పట్టిందేమో జగన్మోహన్ రెడ్డికి సన్నాసి గవర్నమెంట్ అని చెప్పి జనాలు అంటానికి. మీకు అంత టైం కూడా పట్టదు ఇదే రకంగా అయితే. ఇంకొక రూల్ ఒకటి ఉంది, నేషనల్ హైవే మీద నేను వెళ్ళను, నా స్టేట్లో నా స్టేట్ రోడ్ ఉండాలి అని అంటే హైవే పక్కన ఇంకో స్టేట్ రోడ్ ఉండాలి కంపల్సరీగా. దానికి టోల్ ఛార్జెస్ ఏం వసూలు చేయకూడదు. దోచుకు తింటున్నారు అనమాట ప్రజల్ని. బాయ్.